ఆహా. నా వెనుక కనపడుతున్నటువంటి మొక్క అశ్వగంధ. దీన్ని గిరిజనులు డొమ్మడోలుగడ్డ అంటారు. అశ్వగంధ డొమ్మడోలుగడ్డ అని కూడా అనొచ్చు. ఇది ఇండియన్ పెన్సిలిన్ అని ఇంగ్లీష్ వాళ్ళు పేరు పెట్టారు. దీని మీద 1974లో కొప్పుల హేమాద్రి గారు అని చెప్పి ఇండియన్ మెడిసినల్ ప్లాంట్స్ని వివరించినటువంటి కొత్త ప్లాంట్స్ మీద ఏం జరుగుతుందో పరిశీలన చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఆయన చాలా ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన దీని గురించి కూడా చాలా వివరంగా రాశారు. ఇండియన్ పెన్సిలిన్ అనే దాని గురించి, దీని గురించి అమెరికన్స్ దీని మీద 1964లో పరిశోధన చేసి చాలా అద్భుతమైనది, 26 రకాల ప్రత్యేకమైనటువంటి ఔషధ లక్షణాలు ఉన్నాయి ఈ మొక్కకి అని చెప్పారట. అప్పటి నుంచి కూడా ప్రపంచం చాలా గుర్తింపు పొందింది. ఇప్పుడు వ్యవసాయాల్లో ప్రత్యేకించి అశ్వగంధను వేస్తున్నారు, పెంచుతున్నారు. దీన్ని వేయడానికి వాటికి కొంచెం ఖర్చు అవ్వమంటారు అయితే, కానీ ఎకరానికి కాస్త ఇంచుమించుగా 1,50,000 నుంచి 3 లక్షల వీలుని బట్టి అమ్ముతున్నారు. అంత ఆదాయం వస్తుంది. ఇది ఎక్కువగా తమిళనాడు వాళ్ళు ఎక్కువ పంట పండిస్తున్నారు. ఇది మన ఇండియా అంతా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. దీనిలో ఉండే ప్రత్యేక లక్షణం ఏంటంటే స్త్రీకి అండాన్ని, పురుషుడికి శుక్రాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇది వాడుకున్నట్లయితే పాలు పట్టుకు బెల్లంతో దీన్ని కలిపి 2 పూటలు తాగుతున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది ఇండియన్ పెన్సిలిన్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆకులు ఈ మధ్య క్యాన్సర్ గడ్డతోటి వచ్చి చాలా బాధపడుతుంది అని అంటుంటే ఆ అమ్మని రోజు ఒక ఆకు తినమని, అక్కడ ఎక్కడైతే గడ్డ ఉందో ఇక్కడ ఉందో సరిగ్గా అంత క్యాన్సర్ దానికి అలా పెట్టుకుంటూ ఉంటే పెరగడం లేదు, ఆగిపోయింది. అంతే. ఇక ఇంగ్లీష్ వైద్యులు వెళ్ళి ఇకేమీ చేయటానికి లేదమ్మా, ఇకేం చేసినా కానీ నువ్వు ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు దీనికి అలాగేలాగని. మరి ఎందుకు చెప్పారో ఎలా చెప్పారో నాకు తెలియదు. సాధారణంగా చాలా పేదింటి బిడ్డ ఆవిడ అలాగే వస్తువు పట్టుకెళ్తూ ఉంటుంది, బాగా తగ్గుతుంది. ఇండియన్ పెన్సిలిన్ అనేది దీని ప్రత్యేకత. ఇది మీకు ఇంకొక విశేషం చెప్పాలి. ప్రత్యేకించి రూట్స్ తీసుకొని ఆవు పాలలో ఉడకబెట్టి చక్కగా ఆరబెట్టి పొడి చేసి తీస్తే చాలా సువాసనతో కూడి చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది ఇక్కడికి రావడానికి ఆయన రామ్మూర్తి గారు, ఈ సైట్ ఓనర్ గారు నా దగ్గరికి వచ్చి ఎలా తయారు చేయాలి ఏంటంటే ఇవన్నీ చెప్పాను. నా దగ్గర ఉన్న విత్తనాలు ఇచ్చాను, ఆ ఏళ్ళు కూడా తీసుకొని తయారు చేసుకొని ఇలాగా చేశారు. చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా ఈ మధ్య 2 ఏళ్ల అనంతరం కూడా ఆ గుమ్మగుమ్మలు తగ్గలేదు, ఆ వాసన తగ్గలేదు, ఆ మెడిసినల్ పవర్ ఉంది దానిలోనని చెప్పి గుర్తించి దాన్ని అలాగే అవసరం వచ్చిన వాళ్ళకే ఇచ్చాము. ఇప్పుడు కూడాను ఇది చాలా బాగా శ్రద్ధగా వాడుకుంటున్నారు. ఆకులు వాడుతున్నారు, ఇప్పుడు కాండం వాడుతున్నారు. విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయండి, వంగ గింజలు ఉంటాయి, ఆ రూపంలో కనపడితే కానీ చాలా చిన్నవి. వీటిని ఎక్కువ వాడుకోవచ్చు. ఎలా చేసుకున్నా గొప్ప మందు ఇది ఇండియన్ పెన్సిలిన్. అది